హాయ్ హలో సుమన్ టీవీ వ్యూవర్స్, నేను శ్వేత. బేసిక్గా హైదరాబాదీస్ కి బిర్యానీ అంటే ఒక ఎమోషన్. ఈ ఎమోషన్ బిర్యానీ మనకి గల్లీలో ఎన్ని ఉన్నా కొదవలేదు. కానీ మన ఓనర్ వచ్చేసరికి ఆయన ఒక ఫుడీ అంట. ఫుడీయే కాదు, ఆయనకి ఎదుటి మనిషికి ఫుడ్ తినిపించడంలో ఆయన పొందే ఆనందం మాటల్లోనే తెలుసుకోవాలి. మరి వాళ్ళు ఓపెన్ చేసిన శ్రేయాస్ రెస్టారెంట్ కి అయితే మనం వచ్చేసామండి. ఇది మణికొండలో ఉంది. మరి ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది చూసేద్దాం, వచ్చేయండి. మనం చూసినట్లయితే ఇప్పుడు మన శ్రేయాస్ బిర్యానీస్ లో ద ఫస్ట్ బిల్డింగ్ జరగబోతుందండి. ఆయన వచ్చేసి ఎన్ఆర్ఐ అంట. సో ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు, ఆయన ఈ ఫుడ్ ఆల్రెడీ టేస్ట్ చేయడం కూడా జరిగింది. ఆయన మాటలో తెలుసుకుందాం టేస్ట్ అది ఎలా ఉంది ఏంటి అని. హాయ్ సార్. హలో. హాయ్ అండి, మీ పేరు? నా పేరు తేజ అండి. తేజ గారు. సో మీరు ఎన్ఆర్ఐ విన్నాము, మీరు ఎక్కడ ఉంటారు? నేను డాలస్ లో ఉంటానండి. డాలస్ లో ఉంటారు. ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి సార్? సో కపుల్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద థింగ్ ఈస్ దీని ఓపెనింగ్. ఈ రెస్టారెంట్ ఓనర్స్ లో మా బావ మా అన్నయ్య కూడా ఉన్నారు. అచ్చా, ఓకే. సో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగుందండి. అంటే మన సీతారామన్ డైరెక్టర్ గారు కూడా వచ్చారు. సో మీది ఫస్ట్ బిల్డింగ్ జరుగుతుంది ఇక్కడ. సో యాక్చువల్లీ మీరు ఏం టేస్ట్ చేశారు? నేను చికెన్ ఫ్రై స్టార్టర్ ట్రై చేశానండి, చాలా బాగుంది. సో ఇంటికి కూడా తీసుకెళ్తున్నా అది. అండ్ ఇక్కడ బగారా రైస్ ఫేమస్ అన్నారు, అది కూడా ఒక బకెట్ తీసుకెళ్తున్నా. సో మెయిన్ థింగ్ ఇప్పుడు రీసెంట్ గా మనం చూసినట్లయితే న్యూస్ ఇదే జరుగుతుంది. ఎక్కడ చూసినా ఫుడ్ రైట్స్ జరుగుతున్నాయి. క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అనేది ప్రాపర్ గా పీపుల్ కి దొరకట్లేదు. సో దాని బేస్ గురించి ఇందాక మనం చూసినట్లయితే రాధాకృష్ణ గారు చెప్పడం జరిగింది. ఓనర్ ఫుడీయే కాదు, ఆయనకి ఎదుటి వాళ్ళకి పెట్టడం కూడా చాలా ఆనందపడతారు. క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇస్తారు. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని. అంటే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ లైక్ వీళ్ళు అదంతా మెయింటైన్ చేస్తారు అని. సో అంటే వీళ్ళు దిగక ముందే ఆ ఇనిషియల్ టాక్స్ లో కూడా ఆ క్వాలిటీ మెయింటైన్ చేయాలి అన్నది వీళ్ళ కీ పాయింట్. హాయ్ సార్. హాయ్ మ్యామ్. హలో అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ వెల్కమ్ అండి శ్రేయాస్ బిర్యానీస్ కి. యాజ్ ఎ వెల్ విషర్ మీరు ఏం చెప్పాలనుకుంటారు శ్రేయాస్ బిర్యానీస్? శ్రేయాస్ బిర్యానీస్ వచ్చేసి మహేష్ అన్న వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారండి. సో మహేష్ అన్న వాళ్ళు నాకు లాస్ట్ 10 years నుంచి తెలుసు. యాజ్ ఎ వెల్ విషర్స్గా అండ్ మా క్లోజ్ యాజ్ ఎ బ్రదర్గా ట్రీట్ చేస్తూ ఉంటాము మేము. సో తను ఈరోజు స్టార్ట్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది. సో అండ్ బయట చూస్తూ ఉంటాము ఈ క్వాలిటీ విషయంలో కానీ ఇలాంటి విషయాలలో, బట్ చాలా హైజెనిక్గా చాలా బాగుందండి. టేస్ట్ వైజ్గా కానివ్వండి, క్లీనింగ్ వైజ్గా కానివ్వండి, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అండి. నమస్తే సార్, మీ పేరండి? చంద్రశేఖర్. చంద్రశేఖర్ గారు. రవి గారికి ఏమవుతారు? ఫ్రెండ్. సో యాజ్ ఎ వెల్ విషర్ గా మీరు ఏం చెప్పాలనుకుంటారు రవి గారి గురించి అండ్ ఈ బిర్యానీస్ శ్రేయాస్ బిర్యానీస్ ఓపెనింగ్ గురించి? డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిర్యానీస్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇక్కడ ఈ ప్రాంతవాసులకు కూడా ఒక మంచి రుచికరమైన బిర్యానీ అందిస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు వరకు చెప్పిన చాలా మంది కూడా ఇక్కడ టేస్ట్ చేసాము, ఫుడ్ క్వాలిటీ చాలా బాగుంది అని అంటున్నారు. సో మీరు ఏమైనా టేస్ట్ చేయడం జరిగిందా? చేసాము ఆల్రెడీ. నేను 2 days ట్రయల్స్ చేస్తున్నారు ఇక్కడ. జస్ట్ లాట్ ఆఫ్ ఎంజాయ్. ఓకే, చాలా బాగుంది, టేస్ట్ ఉంది. అది బిర్యానీ అంటే హైదరాబాద్ అడ్డా. సో ఇక్కడ మణికొండలో శ్రేయస్ బిర్యానీ అడ్డా అయితే మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. సో నమస్తే సార్, మీ పేరండి? నా పేరు రవికుమార్ మేడం. నేను ఇక్కడ ఓయి కాలనీ ప్రెసిడెంట్. గత 15 సంవత్సరాల నుంచి సెక్రటరీగా ప్రెసిడెంట్గా ఇక్కడ నేను కొనసాగుతున్నాను. ఓకే, వావ్, సూపర్ సార్. సో మీరు యాజ్ అ ప్రెసిడెంట్ గా మీకు ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది. లైక్ యాజ్ ఐ కాలనీ ఓనర్ మీకు ఇక్కడ ఉన్న రెస్టారెంట్స్ కానీ ఫుడ్ బిజినెస్ ఏమున్నా కానీ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఎలా ఉంది ఏంటి సంథింగ్ ఈ విషయానికి అయితే మీకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది. కమింగ్ టు శ్రేయాస్ బిర్యానీస్, మీకు ఇక్కడ ఏమైనా యూనిక్ థింగ్ అనిపించిందా? యాజ్ అ వెల్ విషర్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడ చుట్టుపక్కల ఉన్న 4-5 గ్రామాల కంటే మణికొండ, బుప్పాలగూడ, దర్గా, షేక్పేట, నానగ్రామగూడ ఏరియాలందరికీ ఈ యొక్క ఓయి కాలనీ అనేది ఫుడ్ హబ్గా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ శ్రేయాస్ ఓనర్ రవి గారు నాకు చాలా కాలం నుంచి పరిచయము. సో ఫుడ్ అంటే ఒక ప్యాషనబుల్గా ఉన్న వ్యక్తి కాబట్టి మంచి క్వాలిటీ అందించడానికి, కొత్త కొత్త రుచులు అందించడానికి ఓయి కాలనీ వాసులకు ఆయన కంకణం కట్టుకొని ఈ హోటల్ నిర్మించాడు. కాబట్టి అతని ఫ్యూచర్లో ఈ హోటల్ను మరింత అభివృద్ధి చెందించి మాకు మా ఓయి కాలనీ వాసులకు, మా చుట్టుపక్కల వాసులకు కొత్త వెరైటీస్, కొత్త మెనూస్, కొత్త రెసిపీస్ అందించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను మేడం. హలో సార్, మీ పేరు? నా పేరు కిరణ్ అండి. కిరణ్ గారు. సో మీకు రవి గారు ఏమవుతారు?
నా ఫ్రెండ్ అవుతాడు. యాజ్ ఎ వెల్ విషర్ గా మీరు రవి గారి గురించి కానీ ఈ శ్రేయాస్ బిర్యానీస్ గురించి కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? రవి గారి గురించి ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదండి, చాలా మంచి వ్యక్తి. అతనికి సినీ ఫీల్డ్లో ఉండి మళ్ళీ ఇటు వచ్చి బయట బిజినెస్ పెట్టుకొని బిర్యానీస్ అంటే హైదరాబాద్కి బాగా స్పెషల్ ఏంటంటే బిర్యానీ. సో ఆ బిర్యానీ బిజినెస్లోకి రావడం, బిర్యానీని మన ఇక్కడ హైదరాబాద్ వాసికి మెయిన్ మణికొండలో ఈ సరౌండింగ్స్లో ఉన్న ఫీలింగ్ సంబంధించిన ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ మంచి ఫుడ్, మంచి బిర్యానీ టేస్ట్ అందించాలని తిని పెట్టారు. నేను టేస్ట్ చేశాను, చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది, మంచి టేస్ట్ ఉంది, ప్లస్ రీజనబుల్ రేట్స్ ఉన్నాయి కాబట్టి కన్ఫామ్గా సక్సెస్ అవుతుంది. హాయ్ సార్, మీ పేరు? నా పేరు మారుతి అండి. మారుతి గారు, సో మీరు ఆల్రెడీ ఫుడ్ టేస్ట్ చేస్తున్నారు, శ్రేయాస్ బిర్యానీస్కి వచ్చారు, ఫుడ్ టేస్ట్ చేస్తున్నారు, మీకు ఎలా అనిపించింది ఫుడ్? చాలా బాగుందండి. మేము 4 members డిఫరెంట్ మేబీ ద ఫ్లేవర్స్ ఆఫ్ బిర్యానీ ఐటమ్స్ తీసుకున్నాము. సో అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి అన్నమాట. అంటే బ్యూటీ ఏంటంటే దీంట్లో మనకి స్పైసీ లేదు. జనరల్గా ఏంటంటే ఎక్కువ స్పైసీ ఉందనుకోండి, ఇట్ ఈస్ గోయింగ్ టు హిట్ సమ్ మేబీ ద స్టమక్ పెయిన్ కానీ అట్లాగా. ఇక్కడ ఏముందంటే స్పైసీ చాలా రెగ్యులర్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇంటేక్ కూడా చాలా ఈజీగా వెళ్తుంది అనమాట. స్పైసీ ఉన్నా కమ్మగా ఉంది అంతేనా? ఎగ్జాక్ట్లీ, ఇంటేక్ కూడా చాలా ఈజీగా వెళ్తుంది అనమాట. ఇంకొక బ్యూటీ ఏంటంటే మెనూ చూస్తే ఇక్కడ బ్యూటీ, నేను అంటే చాలా హోటల్స్ లో వెళ్ళాను కానీ బట్ ఇలాంటి మెనూ నేను ఇక్కడ యూనిక్ గా చూస్తున్నాను. అంటే డిఫరెంట్ నాన్ వెజిటేరియన్ కాంబినేషన్ ఆఫ్ మెనూస్ కానీ. నెక్స్ట్ ప్రైజెస్ చూడండి, ప్రైజెస్ చూస్తే చాలా రీజనబుల్ అనమాట. అంటే జనరల్గా ఇప్పుడు నాకు ఏదైనా ఒక బిర్యానీ తినాలనుకోండి, మిగతా హోటల్కి వెళ్తే ఐ నీడ్ టు పుట్ అట్లీస్ట్ లైక్ 250 రూపీస్ ఆర్ 300 రూపీస్. బట్ ఆ క్వాంటిటీ కూడా నాకు హెవీ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, సింగిల్గా నాకు కావాలి అంటే హ్యాపీగా 120 ఆర్ 130 రూపీస్కి నాకు కావాల్సిన కాంబినేషన్లో నాకు వచ్చేస్తాయి. కమింగ్ టు అంబియన్స్, మనం ఎక్కడికి బిర్యానీ తినడానికి వెళ్ళినా ప్లేట్స్ సర్వ్ చేస్తారు, కానీ వీళ్ళు ఒక ఆకు లైక్ జనరల్గా ప్లేట్స్ ఇస్తారు, లేదంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో ఉంటుంది. ఇక్కడికి వచ్చే లోపల ట్రెడిషన్ కి ప్లస్ ఎన్విరాన్మెంట్ కి ఎలాంటి డ్యామేజ్ కాకుండా సో ఇలాంటి ప్లేట్స్ ఇచ్చారన్నమాట. అది చాలా బాగుంది, దట్స్ బ్యూటీ. మీరు ఇక్కడ అంబియన్స్ చూసుకున్నా కానీ హెవీగా లేదు చూడండి, నీట్ గా ట్రెడిషనల్ ఆస్పెక్ట్స్ లో ఉన్నాయి. ఆ మిక్స్ ఆఫ్ కలర్స్ కానీ వుడెన్ ఫ్లేవర్స్ కానీ డెఫినెట్ గా ఒకసారి టేస్ట్ చేస్తే ఇంకా వద్దన్నా కానీ వాళ్ళు రిపీట్ చేస్తారు. హాయ్, నా పేరు వివేక్. ఇక్కడ మా ఫ్రెండ్ కార్తీక్ వాళ్ళని సపోర్ట్ చేయడానికి వచ్చాను. సో ఫస్ట్ టేక్ అవే ప్లేస్ రెస్టారెంట్ అన్నప్పుడు ఓపెన్ మైండ్తో వచ్చాను, బట్ ఐ థింక్ ఫుడ్ టేస్ట్ చేసిన తర్వాత ఐ థింక్ ద ఎఫర్ట్, వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెట్టారో షెఫ్ సెలక్షన్లో కానీ మెనూ సెలక్షన్లో కానీ నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ఐటమ్స్ చూస్తేనే అవి మన తెలుగు రుచులు అన్నట్టుగా ఆ ఫ్లేవర్ చూస్తుంటూ లోపలికి వచ్చిన వెంటనే కనిపించిన కలర్స్ కానీ ఫ్లేవర్స్ కానీ వెరైటీ ఆఫ్ రొయ్యలు కానీ చికెన్ కానీ అవన్నీ చూసిన వెంటనే మంచి తెలుగు వంటలు అన్నట్టు కొంచెం యాంబియన్స్ వచ్చింది. దాని తర్వాత టేస్ట్ చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే కూర్చోడానికి టేబుల్స్ అంతా పెట్టడం. ఒకవేళ చాలా టేకౌట్ ప్లేస్లో మనం కూర్చోడానికి ఉండదు, బట్ ఇక్కడ కూర్చోడానికి ప్లేసెస్ ఉండడం, ఫ్రెండ్స్తో వచ్చినా సరే హ్యాంగ్ అవుట్ అవ్వడానికి కాఫీ ప్లేస్, జ్యూస్ షాప్, పాన్ షాప్ ఉండడం, ఐ థింక్ ఓవరాల్ ఎలా అయితే వీళ్ళు క్యూరేట్ చేశారో నాకు చాలా బాగా నచ్చింది. అది చాలా వెరైటీస్ ఉన్నాయండి. మేము ఏం కావాలో చూస్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది, కానీ క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్ ఉందండి. క్వాలిటీ ప్రతి ఇండియన్ ఫుడ్ కూడా చాలా ఇది బిర్యానీ కానీ లేదంటే బగారా రైస్ కానీ, తర్వాత ప్రాన్స్ ఉన్నాయండి, అది కూడా చాలా బాగుంది. మేము ఇప్పుడు మటన్ ట్రై చేస్తున్నాం, మటన్ చాలా చాలా తండ్రగా ఉంది, చాలా బాగుంది, చాలా ఈజీగా, చాలా క్వాలిటీ అయితే బాగా మెయింటైన్ చేస్తారండి. ఇదే క్వాలిటీ మెయింటైన్ చేస్తారని మేము నమ్ముతున్నాం. థ్యాంక్ యూ. హలో మ్యామ్. హాయ్, మీ పేరు? రాధిక. రాధిక గారు, సో ఈరోజు మన శ్రేయాస్ బిర్యానీస్ ఓపెనింగ్ కి మీరు రావడం జరిగింది కదా, సో మీరు ఎలా అనుకుంటున్నారండి? టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ చాలా బాగుంది. నేను వెజ్ తిన్నాను, నాన్ వెజ్ కూడా చాలా ఉన్నాయి వెరైటీస్. అన్ని చూడడానికి అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. బగారా రైస్ పెట్టారు ఇక్కడ, ఇంట్లో వండుకునే దానికంటే ఇంకా బాగుంది. ఇక్కడ బగారా, పనీర్ కర్రీ, గోంగూర చట్నీ అయితే సూపర్ అసలు. మష్రూమ్ కర్రీ కూడా చాలా బాగుంది. హాయ్ సార్, మీ పేరు? నా పేరు అజయ్ అండి, అజయ్ వంగపల్లి. నమస్తే సార్. సార్ రవి గారు వెల్ విషయంగా మీరు ఇక్కడికి ఇనాగ్రేషన్ కి రావడం జరిగింది అండ్ ఫుడ్ టేస్ట్ చేయడం కూడా జరిగింది. సో ఫుడ్ గురించి అండ్ మీరు మీ బాండ్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? యా, ఫుడ్ చాలా టేస్టీగా ఉందండి. ఇప్పుడు కొన్ని ఐటమ్స్ ట్రై చేశాము, బిర్యానీ అండ్ ఎవ్రీథింగ్ చాలా చాలా టేస్టీగా ఉంది. సో వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తున్నాము. ఆల్ ది బెస్ట్ ఫర్ న్యూ వెంచర్. హాయ్, ఐమ్ స్వాతి. నేను రఘుకి మ్యూచువల్ ఫ్రెండ్ అనమాట, రవి గారిది. సో ఇనాగ్రేషన్కి వచ్చాను అండ్ ఐ ట్రైడ్ డిఫరెంట్ వెరైటీస్ ఫుడ్. ద క్వాలిటీ ఇస్ రియలీ గుడ్ అండి. మీరు తప్పకుండా ఇక్కడ రావాలి, ఫుడ్ ట్రై చేయండి. అండ్ ద క్వాలిటీ, ద ప్రైజెస్ ఆర్ వెరీ లెస్ కంపేర్ టు అదర్ ప్లేసెస్. And you have to try the mutton liver, is really good.
So congratulations Ravi garu, and I'm definitely going to order more, and you can compulsory ruchi theatre, and this is my first favorite place actually. Thank you. మణికొండలో ఓపెన్ చేసిన ఈ శ్రేయాస్ బిర్యానీస్ కి మిమ్మల్ని చీఫ్ గెస్ట్ గా పిలవడం జరిగింది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? I wish Shreyas Biryanis all the very best. Ravi ఎప్పటి నుంచో ఫ్రెండ్, అండ్ రవి అండ్ టీమ్ కి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం. అండ్ బిర్యానీ ఇస్ హైదరాబాద్స్ ఫేవరెట్ ఫుడ్, సో ఐ థింక్ దే విల్ హావ్ ద బెస్ట్ బిర్యానీ. ట్రై ఇట్. సో యాక్చువల్ గా మీరు అన్నట్టే బిర్యానీ హైదరాబాద్ పీపుల్ కి ఒక ఎమోషన్. సో మనకి రీసెంట్ గా అయితే ఫుడ్ రైట్స్ అవి కూడా జరగడం జరుగుతుంది. బట్ క్వాలిటీ ఆఫ్ బిర్యానీ అనేది మనకి ఇక్కడ దొరుకుతుంది అని మీ మాటల్లో ఎలా చెప్తారు? రవి నాకు తెలిసిన దగ్గర నుంచి బాగా ఫుడీ, సో ఫుడ్ మీద చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాడు. అండ్ వాళ్ళ టీం కూడా తిరుపతిలో అక్కడ రెస్టారెంట్స్ అన్ని రన్ చేస్తున్నారు. సో దే మేక్ ష్యూర్ దట్ ద ప్లేస్ ఈస్ గుడ్ అండ్ ద బిర్యానీ ఈస్ గుడ్. కస్టమర్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటాడు ఎప్పుడు. ఇంత ముందు కూడా 2-3 రెస్టారెంట్స్ రన్ చేశాడు. రాధా చెప్పినట్టు రవికి తినడం చాలా ఇష్టం, సో తినిపించడం కూడా చాలా ఇష్టం. సో డెఫినెట్ గా ఫుడ్ క్వాలిటీ అయితే బాగానే ఉంటుంది, 100% బాగుంటుంది. సో నేను ఎప్పుడెప్పుడు అని రెడీగా ఉన్నా అండి టేస్ట్ చేయడానికి. స్మెల్ అయితే చాలా అంటే చాలా టెంప్టింగ్ ఉంది. ఇక్కడ వచ్చేసరికి మన దగ్గర చికెన్ స్టార్టర్స్ ఉన్నాయి, మటన్ స్టార్టర్స్ ఉన్నాయి, ప్రాన్స్ కర్రీ, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఉన్నాయండి. అంటే టేబుల్ సరిపోదు కాబట్టి ఇంకా మిగిలిన డిషెస్ అనేది అరేంజ్ చేయలేదు. బట్ వీళ్ళ సిగ్నేచర్ డిషెస్ అన్నీ కూడా మనం ఇక్కడ డిస్ప్లేలో ఉన్నాయి. అండ్ వెజ్ వాళ్ళకి వచ్చేసరికి మీకు ఎలాంటి డిసప్పాయింట్మెంట్ లేదండి. మీకు కూడా వెజ్కి సంబంధించి మీల్స్, కంప్లీట్ మీల్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో వెజ్లో వచ్చేసరికి మీకు పప్పు, కర్రీ, సాంబార్, కర్డ్ ఎవ్రీథింగ్ ఉన్నాయండి. అండ్ బిర్యానీస్లోకి వచ్చేసరికి కూడా వెజ్ బిర్యానీ ఉంది విత్ పన్నీర్ కాంబినేషన్. సో ఇందాక మనం చూసినట్లయితే మన చీఫ్ గెస్ట్గా వచ్చిన శ్రీ రాధాకృష్ణ గారు కానీ, హను రాఘవపూడి గారు కానీ వాళ్ళు చెప్పడం జరిగిందండి, రవి గారు ఒక ఫుడీ అండ్ అంతేకాకుండా ఆయన కస్టమర్ సాటిస్ఫాక్షన్ చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. అండ్ అలాగే చాలా క్వాలిటీ అండ్ హైజీనిక్ ఫుడ్ని వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎంతో మంది వెల్ విషర్స్ చెప్పారు, అలానే ఎంతో మంది కస్టమర్స్ రివ్యూస్ కూడా మనం తీసుకున్నాము. సో ఫుడ్ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంది అని అన్నారు. నేనైతే నిజంగా ఎక్సైట్ ఉన్నా, తినాలి, టేస్ట్ చేయాలి, ఎంజాయ్ చేయాలి అని. అండ్ అంబియన్స్కి వచ్చేసరికి నిజంగా వీళ్ళు అరిటాకు టైప్లో ఆకు ప్లేట్లో చాలా ట్రెడిషన్ ఉంది అండి, కంప్లీట్ అంబియన్స్ కూడా. సో ఇంకా లేట్ ఎందుకు, టేస్ట్ చేసేద్దాం. టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉందండి. నిజంగా చూడడానికి స్పైసెస్ అయితే ఉన్నాయి, కానీ చాలా కమ్మగా ఉంది. ఆయిల్ కూడా ఎక్కువ లేదు, చాలా బాగుంది. నిజంగా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు ఫుడ్ని, అస్సలు మిస్ అవ్వద్దండి. మణికొండలో ఉన్న వాళ్ళైతే ముందే మిస్ అవ్వద్దు. చాలా రీజనబుల్ ప్రైజెస్కి చాలా ఎక్సలెంట్ టేస్ట్తో వీళ్ళు ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా వచ్చేయండి శ్రేయాస్ బిర్యానీ.